For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. రోజు రోజుకి ధరలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. మనం ధరల్ని ఎలాగో తగ్గించలేం. అట్లీస్ట్ ఖర్చులైనా తగ్గించుకోవడం వల్ల మన మనీని మనం ఎంతో కొంత సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మరి ఇలాంటి టైంలో మనకి మంచి మోటివేషనల్ ఉండి ఎవరైనా ఆ ఖర్చుల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్తేనే కదండి మనకు కూడా తెలుస్తుంది. అందుకోసం ఈరోజు మన స్టూడియోకి మోటివేషనల్ స్పీకర్ అండ్ జనరల్ లైఫ్ కోచ్ వివి రమణ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం సార్. నమస్తే పద్మావతి మేడం. సార్, అంటే ఆదాయపు డీటెయిల్స్ కంటే ఇంకా మనకి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవ్వడానికి కారణం ఏమై ఉంటుందంటారు? మంచి ప్రశ్న అడిగారు మేడం. యాక్చువల్గా ఈ రోజుల్లో మనుషులందరూ ఇబ్బంది పడుతున్నది ఆర్థిక సమస్యలతోనే. ఫైనాన్స్ అనేది అన్నిటికీ మూలం మేడం. ఫైనాన్స్ లేకుండా మనం ఏ పని చేయలేం. కాకపోతే ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది ప్రజల్లో ఉన్నప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక బ్యాలెన్స్ షీట్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్లో ఏమవుతుంది అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, పక్క వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉండే వాళ్ళని చూస్తుంటే వాళ్ళలాగా మనం ఉండాలి, వాళ్ళలాగా మనం కూడా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వాటిని మర్చిపోయి జనరల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బ్రాండెడ్ ఐటమ్స్కి వెళ్ళడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉందనుకోండి మేడం. సూపర్ మార్కెట్ ఉన్నట్టయితే మనం వెళ్ళినట్టయితే మనకి ఏదైతే అవసరమో ఆ లిస్ట్ కనుక రాసుకొని వెళ్ళినట్టయితే మనకు కావాల్సిన వస్తువుల్ని మనం తెచ్చుకుంటాం. అక్కడ ఏంటంటే వాళ్ళు అట్రాక్టివ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్నే పెట్టి పైన ఫ్లోర్లో డైలీ కామోడిటీస్ పెడుతుంటారు. మనం చూడగానే వాటిని అన్నింటినీ కొనుక్కోవాలనుకుంటాం. అంటే మనం రాసుకున్న స్లిప్ వేరేగా ఉంటుంది, మనం తెచ్చుకునేది వేరేగా ఉంటుంది. అంటే దీనివల్ల కూడా ఖర్చు ఎక్కువైపోతుంది. రెండో విషయం ఏంటంటే ఫైనాన్స్ లిటరసీ. ఈ లిటరసీ అనేది మనం అన్నీ చదువుతున్నాం, కాకపోతే ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది చిన్నప్పటి నుండే కనుక మనం అందరికీ కనుక అవగాహన కల్పించినట్టయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు ఇంకా పూర్ అవుతున్నారు. అంటే రిచ్ బికమింగ్ రిచ్, పూర్ బికమింగ్ పూర్. ఎందుకంటే రిచ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బును ఖర్చు పెట్టి వాళ్ళు అసెట్స్ కొంటున్నారు. అసెట్స్ కొనడం వల్ల అది కాంపౌండింగ్ వల్ల ఏమవుతుందంటే మనీ పడుకున్నా కానీ మనీని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, లోయర్ పీపుల్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరం లేకుండా నీడ్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే కొనుక్కోవాలి. లగ్జరీకి వెళ్ళినట్టయితే మనం అప్పుడు మన ఇన్కమ్ను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజులలో బ్యాంక్స్ కూడా క్రెడిట్ కార్డ్స్ చాలా ఇస్తున్నాయి, లోన్స్ ఇస్తున్నాయి. క్రెడిట్ కార్డ్స్ వల్ల ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం వెళ్తున్నాం, క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్ పే చేస్తున్నాం. కానీ కాంపౌండింగ్ అనేది మనకు తెలిసినప్పుడు, డబ్బు సంపాదించడం మనకు తెలిసినప్పుడు, ఒకవేళ మనం ఇన్ టైంలో కనుక క్రెడిట్ కార్డు పేమెంట్ చేయకపోయినట్టయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు పడి మనం ఆ విధంగా కూడా మనం ఫైనాన్స్గా లాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకు ఏది అవసరం లేదనేది మాత్రం మనము బాగా నేర్పినట్టయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈజీ మనీ. మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీ మనీకి అనేది అలవాటు పడిపోయారు. ఎక్కువగా ట్రేడింగ్ యాప్స్ గురించి కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. గేమ్స్ ఆడి మనీని సంపాదించవచ్చు అంటున్నారు. ఇది వాస్తవమే అంటారా? అలా ప్రమోట్ చేసే వాళ్ళు మరి అలాగైతే వాళ్ళు ఎంత సంపాదించి ఉంటారంటారు ఇప్పటి వరకు? మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఎస్ మేడం. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ అని, ఆన్లైన్ బెట్టింగ్ అని చాలా నడుస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్లో యాక్చువల్గా ఈ మొబైల్ వచ్చిన తర్వాత మేడం ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఏదైనా గేమ్ ఆడాలంటే మనం ఫీల్డ్లోకి వెళ్ళి ఆడాలి. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చున్నా మనం గేమ్ ఆడవచ్చు. ఈ గేమ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ జస్ట్ అడిక్షన్. గేమ్ అంటే ఒక గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం, కబడ్డీ ఆడుతున్నాం, ఇంకా సాంప్రదాయమైన గేమ్స్ ఏమైనా ఆడుతున్నామంటే అది ఫిజికల్గా మెంటల్గా మనకు పనికొచ్చేది. దానివల్ల ఖర్చు అయ్యేది ఏమి ఉండదు. కానీ ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల టోటల్లీ ఫోన్కి అడిక్ట్ అవ్వడం ఒకటి జరుగుతుంది. చిన్నపిల్లలకు తెలియక ఈ మధ్య సైబర్ క్రైమ్స్ చాలా అవుతున్నాయి. ఆ సైబర్ క్రైమ్స్ ఏంటంటే ఏదో ఒక లింక్ వస్తుంది, లింక్ రాగానే లింక్ క్లిక్ చేస్తాడు, క్లిక్ చేయగానే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా సైబర్ క్రైమ్కు బలి అవుతుంది. అంటే ఆ డబ్బంతా పోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బెట్టింగ్ అనేది ఒకటి ఉంది. బెట్టింగ్ ఎవరు గెలిస్తే మనకేంటి? ఒక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ నడుస్తుంది, బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా మ్యాచ్ నడుస్తుంది. గేమ్ని ఎంజాయ్ చేయడం, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ మనకు ఉండాలి. కానీ ఎవరు గెలుస్తారో ఏదో తెలియదు, రిజల్ట్ మనకు తెలియని దాని గురించి మనం అంతగా ఆలోచించి మన డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక బెట్టింగ్ చేసే వాళ్ళు అంటారా మేడం, వాళ్ళు ఎప్పుడు కూడా లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కాకపోతే దే ఆర్ ఆల్ ఎర్నింగ్. ఎట్లా ఎర్న్ చేస్తున్నారంటే మన యొక్క వీక్నెస్ వల్ల వారిని ఎర్న్ చేస్తున్నారు. అంటే మన యొక్క సైకలాజికల్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం తొందరగా వాటికి అట్రాక్ట్ అవుతున్నాం. ఆ గేమ్ ఆడితే నేను తక్కువ టైంలో ఎక్కువ నేను కూడా డబ్బు సంపాదిస్తానన్న ఫీలింగ్లోకి వెళ్ళి వీళ్ళు కూడా ఆడడం వల్ల మనీ లాస్ అవుతున్నారు. నాట్ ఓన్లీ మనీ, చాలా లాస్ అవుతున్నారు. అది కాకపోతే ఏంటంటే మనీ ఒకటి మాత్రమే మనకు బయట కనిపిస్తుంది. అంటే లోపల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పోతుంది, డిసప్పాయింట్మెంట్ జరుగుతుంటుంది. తర్వాత ఇలా అన్నీ లాస్ అవుతూ ఉండి తను
ఏమీ చేయలేని ఒక డిప్రెషన్ స్టేజ్లో కూడా వచ్చే Hmm. సందర్భం ఉంటుంది మేడం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అండ్ మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్స్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచితనం ముసుగులో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. మనకు ఒకలని చెప్పలేం, ఇన్స్టాగ్రామ్లో వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చేసేది ఇదే. మరి ఇలాంటప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎందుకు అంటున్నారు? ఒక తప్పుని చెయ్యండి అని అనేసి ఎక్కువ ప్రోత్సహించే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు అవుతారు? వాళ్ళు ఎవరికి ఇన్ఫ్లుయెన్సర్స్ మేడం? ఎవరైతే గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను వాటికి ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాను, ఎందుకంటే నాకు తెలుసు దాంట్లో గుడ్ ఏంటో బ్యాడ్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే తెలియకుండా వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ కారు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఆటోమేటికల్లీ లాస్ అవుతున్నారు. ఇక్కడ 100లో 5% 10% బెనిఫిట్ అవుతుంటారు. కాబట్టి బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ప్రాఫిట్ లెస్ బిజినెస్ ఎవ్వరు చేయరు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభం కొరకు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి మనం వాటిని చూడాలి, మనం వెళ్ళడమా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మనము ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటే ట్రాప్ చేస్తుంటారు మేడం, చాలామంది ట్రాప్ చేస్తుంటారు. ట్రాప్ చేసిన వాళ్ళందరికీ మనం ట్రాప్ అయ్యామనుకోండి, మన ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి మనం విచ్ ఈస్ గుడ్ విచ్ ఈస్ బ్యాడ్ అనేది కంపల్సరీగా అనలైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రమే మనం దాంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్లీ ఆన్లైన్ ట్రేడింగ్ ఉంది, ఇట్స్ గుడ్. కానీ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా చెడ్డ అలవాట్లతోనే సమానం. ఇప్పుడు ఆన్లైన్ రమ్మీ ఉంది. ఇంతకుముందు మనం ఊర్లో పేకాట ఆడే వాళ్ళని చూసేవాళ్ళం. పేకాట ఆడితే అది మంచిది కాదు, ఒక వ్యసనం అన్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? అప్పుడు ఒక వయసు వచ్చిన వాళ్ళు ఆడేవాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలే ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఆన్లైన్ రమ్మీ ఆడడం వల్ల డబ్బు కావాలంటే వాళ్ళకి తెలియకుండా ఎక్కడి నుంచి వాళ్ళ అకౌంట్లోకి లింక్స్ ద్వారా ఎక్కడి నుంచో పంపించేస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ థింగ్.